బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకసారి మరొకసారి ఆ రెండో బిల్డింగ్ కూల్చివేత మనం చూస్తున్నాం. సో ఆ పిల్లర్ ని ఆ క్రేన్ భారీ క్రేన్ కూల్చివేస్తున్నటువంటి అంటే కదిలించే దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆల్రెడీ బిల్డింగ్ కూలిపోయింది. ఏ రకంగా కూలిపోయింది, ఎన్ని క్షణాల్లో ఆ బిల్డింగ్ నేలమట్టం చేస్తారు అధికారులు మనం చూడొచ్చు. సో ముందుగా ఆ క్రేన్ ఆ పిల్లర్ ని విరిచేసే ప్రయత్నం చేస్తోంది. దానికి ముందు రెండు టీత్ లాగా ఉన్నాయి. ఆ టీత్ మధ్యలో ఆ పిల్లర్ ని పెట్టేసి విరగొట్టే ప్రయత్నం చేస్తోంది. సో ఆ తర్వాత వెంటనే ఒక్కసారిగా ఆ బిల్డింగ్ ఒక్క సైడ్గా వంగిపోయింది. అప్పటికే క్రాక్స్ కూడా వచ్చాయి, మీరు చూడొచ్చు. బిల్డింగ్కి కొన్ని క్రాక్స్ కూడా ఏర్పడ్డాయి. 4th ఫ్లోర్లో కొన్ని క్రాక్స్ కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ కూలుతుందనే దశకు వచ్చిన తర్వాత కొంత ఆ క్రెయిన్ కూడా ముందుకు వెనక్కి రావడం మనం చూసాం. దాన్ని వైబ్రేట్ చేయడం, ఎందుకంటే పక్కన కూడా కొన్ని భవనాలు ఉన్నాయి. పెచ్చులు ఊడిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో వెయిట్ అంతా ఒక పిల్లర్ పైన పడిపోయింది. దీంతో ఆ కార్నర్ పిల్లర్ పై వెయిట్ పడిపోవడంతో ఒక్కసారిగా బిల్డింగ్ నిలమట్టం. మీరు చూడొచ్చు, ఒక్కసారిగా బిల్డింగ్ పూర్తిగా నిలమట్టం అయిపోయిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఇంజనీర్ల ప్లాన్తో, ఇంజనీర్ల సహాయంతో మరొక బిల్డింగ్ పక్కన వాటికి ఎటువంటి అపాయం జరగకుండా, వాటికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఆ బిల్డింగ్ నేలమట్టం చేయడంలో ఇంజనీర్ల సహాయంతో హైడ్రా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఆ పక్కన ఆల్రెడీ ఉన్నటువంటి ఆ నిర్మాణ వ్యర్థాలని మరొక బిల్డింగ్, 2 బిల్డింగ్లను కూడా కూల్చివేశారు. మరొక బిల్డింగ్ అయితే ఉంది, అది నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఇంత టైం టేకింగ్ ఏమి కాకపోవచ్చు. చాలా ఈజీగానే ఆ బిల్డింగ్ కుప్ప కూలిపోయే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు పూర్తిగా ఏ సమయమైనా సరే 3 బిల్డింగ్ని కూల్చేస్తే కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయలేదన్నట్టుగా హైడ్రా అధికారులు ముందుకు వెళ్తున్నారు. పోలీస్ అధికారులు, హైడ్రా సిబ్బంది, ఇతరత్ర డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. సో పూర్తిగా బిల్డింగ్ నేలమట్టం అయిపోయింది. దానికి ఆనుకొని మరొక బిల్డింగ్ ఉంది, దానికి ఏమాత్రం కూడా ఎఫెక్ట్ కాకుండా ఈ బిల్డింగ్ని కూల్చివేశారు. ఒకసారిగా బిల్డింగ్ కుప్పకూలిపోవడంతో ఆ దుమ్ము ఒక్కసారిగా పెద్ద ఎత్తున అక్కడ పొగలాగా కమ్ముకుందని చెప్పొచ్చు. ఆ ప్రాంతం మొత్తం కూడా దుమ్ము కమ్ముకుంది. మీరు చూడొచ్చు. సో భారీ నిర్మాణం, అది 5 అంతస్తుల భారీ నిర్మాణాన్ని కొన్ని క్షణాల్లోనే నేలమట్టం చేశారు. కొన్ని క్షణాల్లో నేలమట్టం అయిపోయింది. 2 భవనాలు కూడా పూర్తిగా అక్కడ నేలమట్టం అయిపోయి మరొక చివరి భవనం అయితే ఉంది. చివరిగా మరొక భవనాన్ని కూల్చివేయాల్సి ఉంది. అక్కడ పూర్తిగా ఎకరం స్థలంలో కబ్జా చేసి 3 భవనాలు నిర్మించినట్టుగా అధికారులు సర్వే చేసిన తర్వాత తెలిసిన నేపథ్యంలో 164 సర్వే నెంబర్లో గల ఈ 3 భవనాలను కూడా కూల్చేస్తున్నారు. దానికి సంబంధించి విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. సో కొన్ని క్షణాల్లోనే ఈ భవనాన్ని అధికారులు కూల్చేశారు. సో భారీ క్రెయిన్లు, బాహుబలి బుల్డోజర్లతో అక్కడికి చేరుకొని ఎంతటి భవనైనా సరే ఇట్టే కూలగొట్టేటువంటి ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తిని హైడ్రా కూడగట్టుకుంది. సో పిల్లర్లని విరిచేస్తున్నారు. పిల్లర్లని ఒక రకంగా చెప్పాలంటే ఆ పిల్లర్ని, ఆ క్రెయిన్ అక్కడికి వెళ్తున్న నేపథ్యం దానికి కూడా కొంత టీత్ లాగా ఉన్నాయి కాబట్టి ముందు ఆ పిల్లర్ని కొరికేస్తుంది. ఆ క్రెయిన్ పిల్లర్ని కొరికేసి విరిచేసి ఆ ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే దాన్ని నేలమట్టం చేయడంలో చాలా స్ట్రెంగ్త్ని, చాలా వరకు పనిముట్లని కూడగట్టుకుంది హైడ్రా. సో మరొక భవనం అయితే ఉంది, మరొక భవనం మిగిలి ఉంది, కన్స్ట్రక్షన్ దశలో ఉంది ఆ భవనం కూడా. ఆ భవనాన్ని మరి కాసేపట్లో కూల్చే అవకాశం కనబడుతోంది. మీకు చూస్తున్నారు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన కూల్చే సమయంలో, ఆ తర్వాత కూల్చిన తర్వాత దృశ్యాలు మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, అక్కడ మీ దగ్గర ఉన్న చోట క్రేన్ కనబడుతోంది. క్రేన్ కొంచెం అప్పుడు ప్రజెంట్ అది కొంచెం స్టాప్లో ఉంది, నిలిపివేశారు. దాని క్రేన్కి సంబంధించి ఆ ముందు భాగం విజువల్స్ చూపించే ప్రయత్నం చేయండి, దాన్ని డిఫరెన్షియేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, ఆ క్రేన్ మరింత ముందుకెళ్తుంది. ఇక్కడ బహుళ అంతస్తులకు నుంచి 5 అంతస్తుల భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన అనంతరం మరో భవనాన్ని కూడా ఇప్పుడు హైడ్రా అధికారులు కూల్చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా ఆ భవనానికి సంబంధించినటువంటి కొన్ని పిల్లర్లను, మరింత కొంత నిర్మాణ వ్యర్థాలను కొంచెం పక్కకు తప్పించి ఈ నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని కూడా మరికొద్ది సేపట్లో అధికారులు కూల్చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఎలాంటి ఘటనలు చేసుకోకుండా ముందు జాగ్రత్తల చర్యలు చేపట్టారు. టెక్నిక్గా పక్కనే ఉన్న మనం చూసాం, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, విజువల్స్లో మనకు కనిపిస్తుంది. ఈ కూల్చివేసిన భవనం పక్కనే, దాని వెనుకనే మనం చూస్తున్నాం భారీ అపార్ట్మెంట్ ఉంది. దాదాపు 50 కుటుంబాలు, 40 నుంచి 50 కుటుంబాల అపార్ట్మెంట్లో నివాసం ఉంటాయి. అందుకే ఆ అపార్ట్మెంట్ పక్కనే ఉంది. దాదాపు 2 ఫీట్లు కూడా గ్యాప్ లేదు. అందుకే అధికారులు చాకచక్యంగా భారీ ప్లాన్తో ఈ అపార్ట్మెంట్ను, ఈ 5 అంతస్తుల అపార్ట్మెంట్ను ముందు వైపుకు మాత్రమే పడే విధంగా ప్లాన్ చేసి టెక్నిక్గా ఒక కార్నర్ వైపుగా ఉన్న పిల్లర్లను మాత్రమే కట్ చేసి అధికారులు దాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే మరికొద్ది సేపట్లో మరిన్ని
ఈ మరో నిర్మాణం అక్రమ నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఈ 5 అంతస్తుల భవనాన్ని కూడా అధికారులు కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆ భారీ క్రేన్ అనేది మరింత ముందుకు వెళ్ళింది. అయితే ఇక్కడ రోడ్డు వైపుగా ఉన్నటువంటి ఈ భవనం కాబట్టి మనం ఒకసారి ముందుకు చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ఈ నిర్మాణం ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి ఈ భవనం 5 అంతస్తుల భవనం ఇప్పటికే ఇంకా పూర్తిస్థాయి నిర్మాణం జరగలేదు. ఇది రోడ్డుకి పక్కనే ఉంటుంది కాబట్టి దీనికోసం మరిన్ని జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం విజువల్స్లో చూడొచ్చు, భారీ జేసీబీలను సిద్ధం చేశారు. ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ స్థానికులను పక్కకు పంపించారు. ఇక్కడికి ఎవరిని 100 మీటర్ల వరకు ఎవరిని అలౌ చేయడం లేదు. మనం ఇక్కడ చూడొచ్చు అధికారులంతా దాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి ఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ఈ నెక్స్ట్ టార్గెట్ హైడ్రా అధికారుల నెక్స్ట్ టార్గెట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే భవనం రోడ్డు వైపుగా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పక్కనే కరెంట్ పోల్, విద్యుత్ స్తంభంకి సంబంధించినటువంటి భారీ లైన్ ఉంది. ఇక్కడ మెయిన్ విద్యుత్ తీగలు ఉన్నాయి, దీనికి పక్కనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ బిల్డింగ్ కార్నర్లోనే విద్యుత్ తీగలు ఉన్నాయి, ఆ విద్యుత్ స్తంభం ఉంది. అపార్ట్మెంట్కు ఈ నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి ఆనుకొనే ఉంది. ఇది కూల్చివేసే సందర్భంలో విద్యుత్ స్తంభాలకు ఏమైనా ప్రమాదం ఆల్మోస్ట్ సాగర్ అక్కడ ఎలక్ట్రిక్ పోల్ నే పిల్లర్ గా చేస్తున్నట్టు నిర్మాణం జరిగినట్టుంది కదా. ఆల్మోస్ట్ ఆ ఎలక్ట్రిక్ పోల్ నే దాన్ని ఒక పిల్లర్ గా అనుకొని నిర్మాణం చేసినట్టుగా ఉన్నారు. చాలా సమీపంగా ఉంది. సో ఇక్కడ కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది హైడ్రా అధికారులు. ఎందుకంటే అది కూల్చే సమయంలో ఏమాత్రం కూడా హై టెన్షన్ వైర్కి తగిలినా, ఆ పిల్లర్కి తగిలినా కూడా, ఆ పోల్కి తగిలినా కూడా పూర్తిగా ఎలక్ట్రిసిటీ స్తంభించిపోయే అవకాశం ఉంది. ఒకసారి టాప్లో మీరు చూపించే ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ దాన్నే పిల్లర్ అనుకునే రీతిలో ఆ కన్స్ట్రక్షన్ చేశారు అక్కడ. ఇక్కడ చూడొచ్చు మీరు ఆ బిల్డింగ్ కి ఆ పిల్లర్ కి ఏమాత్రం కూడా గ్యాప్ ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్ సాగర్ చెప్పండి. ఎస్ మనోజ్, దానికి సంబంధించిన కొంచెం ప్రమాదకరంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికారులకు కూడా నిర్లక్ష్యం కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆ భవన నిర్మాణం జరిగేటప్పుడు కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ఆ పిల్లర్కి ఆనుకొని, అంటే పిల్లర్కి దాదాపు 1 ఫీట్ కూడా గ్యాప్ మనకు కనిపిస్తలేదు. విద్యుత్ స్తంభానికి సంబంధించినటువంటి విద్యుత్ స్తంభం అనేది, భారీ ఎలక్ట్రిక్ వైర్లు అనేది అపార్ట్మెంట్కి పక్కనే ఆనుకొని ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే 2 భవనాలను కూల్చివేసినటువంటి, నేలమట్టం చేసిన అధికారులు దీన్ని మాత్రం మరింత పకడ్బందీ ప్లాన్ చేసి ఎలాంటి ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు చేపట్టి దీన్ని కూల్చివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు ఆ అపార్ట్మెంట్కు, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి పక్కనే ఆనుకొని ఉండడంతో మరిన్ని జాగ్రత్తలు అధికారులు చేపట్టున్నారు. విద్యుత్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నిర్మాణం అనేది పూర్తిగా నిలమట్టమైన పరిస్థితి. దాని పక్కనే మరిన్ని నిర్మాణాలను కూడా అధికారులు